ప్రభువును రక్షకుడునైన యేసయ్యకు వందనాలు. అందరూ బాగున్నారమ్మా. ముందుగా ఒక పాట విని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరువలేనయ్యా మరువలేనయ్యా మరువలేను మరువలేను మరువలేనయ్యా యేసయ్యా మరువలేనయ్యా 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 నేను పాపినై ఉండగా పరమును వీడి వచ్చితివా. నేను పాపినై ఉండగా పరమును వీడి వచ్చితివా. మోయలేని నా పాప భారము నీవు మోసితివా. యేసయ్యా నా భారము తీర్చితివా. మోయలేని నా పాప భారము నీవు మోసితివా. యేసయ్యా నా భారము తీర్చితివా. మరువలేనయ్యా మరువలేనయ్యా నేను రోగినై ఉండగా నీ కన్నులు నన్ను చూసెనా. నేను రోగినై ఉండగా నీ కన్నులు నన్ను చూసెనా. నీ చేతులే నన్ను స్వస్థపరచెనా. నీ చేతులే నన్ను బలపరచెనా. నీ చేతులే నన్ను స్వస్థపరచెనా. నీ చేతులే నన్ను బలపరచెనా. మరువలేనయ్యా మరువలేనయ్యా భార్య బిడ్డలు నిందించిన బంధువులందరూ వెలివేసిన. భార్య బిడ్డలు నిందించిన బంధువులందరూ వెలివేసిన. ఆదరించావు ఆదుకున్నావు నా కృప నీకు సాలునన్నావు. ఆదరించావు ఆదుకున్నావు నా కృప నీకు సాలునన్నావు. మరువలేనయ్యా మరువలేనయ్యా మరువలేను మరువలేను మరువలేనయ్యా యేసయ్యా మరువలేనయ్యా యేసయ్యా మరువలేనయ్యా. దేవుని స్తోత్రం. నా జీవితంలో నుంచి ఎన్నో కష్టాల్లోంచి కన్నీటిలో నుంచి రాసి పాడినటువంటి పాట. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని చదువుతున్నాను. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహిమాన్వితుడైన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకే స్తోత్రాలు నాయన. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీ మాటలు నా నోట ఉంచి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేను. ఆమె గర్భవతి కుమారుని కని అతడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వారిని దాచాను. ఈ లేవి ఎవరని మనము చూసినట్లయితే, యాకోబు లేయాలకు పుట్టినటువంటి 3వ కుమారుడు. ఆదికాండము 29వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాటలు మనకి కనబడతాయి. ఇతడు అమ్రాము ఎకేబెతును వివాహం చేసుకున్నాడు. ఆ మాటలు నిర్గమాకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో మనకి కనబడతాయి. అమ్రాము అనగా అనుభవం లేనివాడని, ఎకేబెతు అనగా యెహోవా మహాత్మ్యము గలవాడు అని. ఈ అనుభవం లేనటువంటి ఈ భార్యాభర్తలకు చక్కని బిడ్డలు, ఆనిముత్యాల లాంటి 3 బిడ్డల్ని దేవుడిచ్చాడు. అదే ఒక ఆయన మోషే, 2 ఆయన అహరోను, కుమార్తె మిరియాం. ఈ 3 బిడ్డలు కూడా అద్భుతమైనటువంటి రీతిలో పెంచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతుంది. తల్లిదండ్రులు మంచి విశ్వాసులైనప్పుడు బిడ్డల్ని అద్భుతమైనటువంటి రీతిలో పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇశ్రాయేలుల జనాంగంలోనే ఈ 3 బిడ్డలు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెంచినట్లుగా మనకి కనబడుతుంది. కారణం ఏంటని మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు వాడు సుందరుడై ఉండుట చూసి రాజాజ్ఞకు భయపడక 3 నెలలు దాచిపెట్టిరి అని దేవుని యొక్క వాక్యం ఉంది. విశ్వాసమును బట్టి, అంటే తల్లి తండ్రి విశ్వాసులై ఉంటే బిడ్డల్ని మంచి భవిష్యత్తులో పెంచగలుగుతాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కనపడుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన నమ్మిన వారికి ప్రతిఫలమును దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమునైనవని అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములో మనకు కనబడుతుంది. విశ్వాసముతో మనం ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన పట్ల చేయగలడు. ఆ విశ్వాసములో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. రోమా పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు, 17 వచనాలు కూడా మనం చదువుకుంటే, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుంచి లేచెనని విశ్వసించిన యెడల నీవు రక్షించబడుదువు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అవి క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. వినుట ద్వారా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము ద్వారా రక్షణ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చూసినట్లయితే, విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు, క్రియల వలన కలిగింది కాదు. కృప అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానము లేక బహుమానము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. విశ్వాసము ద్వారా మరి రక్షణ వస్తుంది. విశ్వాసము ద్వారా నిత్య జీవము. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో మనకు కనబడుతుంది. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములోంచి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అంటాడు ఆయన. అదే విశ్వాసము ద్వారా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-28 వచనాలు చూసినట్లయితే, అక్కడ విశ్వాసము ద్వారా దేవుని కుమార్తెలుగా స్వీకరించబడతామని ఉంది. కనుక విశ్వాసముతో ముందుకు సాగుదాం. ఈ తల్లిదండ్రులు మంచి విశ్వాసులుగా కనపడుతున్నారు. విశ్వాసులుగా ఉన్నారు కాబట్టే అక్కడ శాసనం ఏర్పాటై మరి మగపిల్లలు పుడితే మంత్రస్వాములు చంపేయమని ఆర్డర్ వచ్చింది. ఒకవేళ వాళ్ళు బతకనిస్తే ఆ నైలు నదిలో పారసేయమనేటటువంటి ఆజ్ఞ వచ్చింది. భటులు తిరుగుతున్నటువంటి సమయాలు. అలాంటి సమయంలో ఈ బిడ్డని దేవుడే కాపాడుతాడనేటటువంటి విశ్వాసము ద్వారా 3 నెలలు దాచారు. రెండోదిగా వీరిలో మనం చూసినట్లయితే ప్రార్థనాపరులని చెప్పొచ్చు. ప్రార్థనాపరులు కాబట్టే రాజాజ్ఞకు భయపడక ఈ పిల్లవాడు సుందరుడని 3 నెలలు దాచారు. నిజమే, ప్రార్థన దేవుని యొక్క
సింహాసనాన్ని కదిలించి వేస్తుంది. ఆయన కరుణామయుడు, ప్రార్థించినటువంటి బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. అదే విలాప వాక్యములు 2:19 అంటాడు, రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీ చేతులెత్తి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయమంటాడు. అవును, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు నువ్వు ఏర్పాటు చేయగలుగుతావు. ప్రార్థన చేయలేనప్పుడు, తల్లిదండ్రి విశ్వాసులు కానప్పుడు, తల్లిదండ్రులు ప్రార్థన చేయలేనప్పుడు బిడ్డల భవిష్యత్తు పాడైపోద్దని దేవుని వాక్యంలోనే స్పష్టంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ అపోస్తుడైనటువంటి పౌలు వివాహం గురించి చెప్తూ, విశ్వాసి అయినటువంటి భార్య ఉంటే అవిశ్వాసి అయినటువంటి భర్తను మార్చుకోగలం, విశ్వాసి అయినటువంటి భర్త ఉన్నప్పుడు అవిశ్వాసురాలైనటువంటి భార్య పరిశుద్ధపరచబడుతుంది, మార్చుకోగలవని చెప్పి ఆయన అంటారు, మీరిద్దరూ విశ్వాసులు కాని ఎడల మీ బిడ్డలు అపవిత్రులైపోతారు. ఈనాడు బిడ్డలు పాడైపోవటానికి కారణం తల్లిదండ్రులే కారణం. బిడ్డల్ని భవిష్యత్తుని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా తల్లిదండ్రులే. ఈనాడు మనం చూసినట్లయితే టీవీ వార్తలు చూసినా, పేపర్ చూసినా బిడ్డలు చదువుకుంటూ డ్రగ్గుకు అలవాటు పడిపోయి అనేకమైనటువంటి వాటికి అలవాటు పడిపోయి తల్లిదండ్రులకు తలనొప్పిగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కనుక మీ బిడ్డల్ని జాగ్రత్తగా పెంచండి. ఈ తల్లి తండ్రి అద్భుతమైనటువంటి రీతిలో పెంచినట్లుగా మనకి చూస్తాం. ఆ భాగ్యమే మోషే, అహరోను, మిర్యాం. ఈ ముగ్గురి పేర్లు మనం చూడాలంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయం 29వ వచనంలో ఈ ముగ్గురి పేర్లు మనకు కనబడతాయి. రెండోదిగా మనము చూసినట్లయితే 3 నెలలు దాచారు. బిడ్డ ఎదిగే కొలిది స్వరం ఎదుగుతూ ఉంది. భటులు జల్లిస్తున్నారు ఇశ్రాయేలు ప్రదేశమంతా. అలాంటి పరిస్థితిలో ఈ బిడ్డని దేవుడు కాపాడుతామే తప్ప వేరొకటి ఏమీ కాదని నిజంగా చెప్పచ్చు. ఆయన మహాప్రణాళిక 3 నెలలు దాచారు. ఇకైతే నైల్ నదిలో వదలాలి, లేదు భటులకు అప్పగించాలి. అలాంటి పరిస్థితిలో మీరు ధైర్యంగా ఉండి దేవుడిచ్చినటువంటి మంచి ఆలోచనతో జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి దానికి లోపల జిగటమన్ను రాసి కీలు పూసి ప్రార్థించి, ప్రభువా ఇక నీవే ఆధారం, మా పని అయిపోయింది, ఈ 3 నెలలు పెంచాం, నీవే కాపాడావు, ఇక నుంచే నీదే భారం అని చెప్పి ఆ బిడ్డని నైలు నదిలో వదిలేశారు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. అవును, తల్లిదండ్రుల యొక్క భారము అయిపోయింది. ప్రభువా ఇక నీవే ఉన్నావు, నీదే భారం అని చెప్పి ఆ బిడ్డని నైలు నదిలో వదిలేశారు. వదిలేసి మిరియామైనటువంటి అక్కను ఏమి సంభవిస్తుందో చూడమని పంపించారు. ఇక్కడ మనము ఒక సంగతిని గమనించాలి. కీలు మరి ఎంత నేర్పరితనముతో జమ్ము పెట్టి అల్లినా లోపట ఎలుపట కీలు రాయకపోతే ఆ జమ్ము పెట్టి మునిగిపోతుంది. ఆ పెట్టెలో ఉన్నటువంటి బిడ్డ చనిపోతాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక. వాడ ఎంత బలమైనటువంటి చెక్కతో కట్టినా దేవుడు నోవాహును వాడ కట్టమన్నప్పుడు లోపట వెలుపట కీలు పూయమని చెప్పాడు. ఎంత గొప్ప చెక్క అయినా, ఎంత నేర్పరితనముగా కట్టినా కీలు పూయకపోతే ఆ ఓడ మునిగిపోద్ది. అలాగే ఈ జమ్మి పెట్టు కూడా ఎంత గొప్పవారిమైనప్పటికీ కూడా, ఎంత పండితులమైనప్పటికీ దేవుని యొక్క రక్షణతో మనం కప్పబడకపోతే
నిత్యముగా నశించిపోతాం. దేవునికి స్తోత్రం. కీలు అనే మాటకి కప్పుట అని హెబ్రీ భాషలో. అదే ప్రియ ప్రభు మన పాపాలను రోమాపత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూసినట్లయితే, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని రోమాపత్రికలో ఉంది. అదే పాత గ్రంథమైనటువంటి రెఫరెన్స్ బైబిల్లో మనం చూస్తే ఏమని ఉంటుందంటే, ఎవని పాపములు కప్పివేయబడునో ఆ మనుషుడు ధన్యుడని ఉంది. అంటే మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయగలిగిన దేవుడు. అదే 85వ కీర్తన 2వ చరణంలో కూడా వారి పాపమంతయు కప్పివేసావన్నాడు. అవును, 30వ కీర్తన 3వ చరణంలో అంటాడు, ప్రభువా మా అతిక్రమములు లెక్కించిన ఎడల ఎవడు నీ ఎదుట నిలవగలడు? ఎవడు నిలవలేం. అదే ఆ మహాదేవుడు మోషే, ఆ చిన్ని మోషేను ఆ చిన్ని పెట్టిలో కాపాడాడు. కీలే లేకపోతే మోషే చనిపోయి ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మూడవదిగా ఈ జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టేసి అక్కైనటువంటి మిరియామును ఏం సంభవిస్తుందో చూసిరామని పంపించినప్పుడు ఫరో కుమార్తె స్థానానికి వచ్చిన చెలిగత్తెలతో వచ్చింది. వచ్చి ఆ జమ్ము పెట్టిన చూసి ఆ బయటికి తీసినప్పుడు వాడు సుందరుడై ఉండుట అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనము ఒక చిన్న మాట ఆమెతో చెప్పాలి. మొన్న జూన్ నెల 6వ తారీఖున మరి దైవజనులు డేవిడ్ బెన్హామాయ్ గారు అలాగే ప్రశాంత్ గారు మమ్మల్ని సుమారు 19 మంది టూర్ తీసుకెళ్లారు. జూన్ నెల 6వ తారీఖున ఐగుప్తు దేశంలోనే ఉన్నాం. ఆ రోజు 12 గంటలకల్లా ఆ నైలు నదిలో బోటు షికారికి అని మేమందరము బోట్ ఎక్కాం. ఆ బోట్ ఎక్కినప్పుడు మాతో పాటు ఒక ఆయన ఉన్నారు, కేరళ ఆయన మంచి ప్రొఫెసరు. మా మాట తెలుగు మాట ఆయనకి పెద్దగా అర్థం అవ్వట్లేదు. అది తెరసాపనామా. ఆ తెరసాపనామలో మేము వెళ్తూ ఉండగా ఆయన చెయ్యి నీళ్లలో పెట్టబోయేసరికి నామ నడిపించేటటువంటి అతను అన్నాడు, అది చిన్న నామే తెరసాపనామా. నో అన్నాడు. వెంటనే ఏంటని అడిగితే మొసళ్ళు ఉంటాయన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, అప్పుడు వెంటనే నా పక్కనే ఉన్నాడు ఆయన, చేయి తీసేయమన్నాను నేను. ఇప్పుడు ఈ రోజుల్లోనే మరి అంత భయంకరమైనటువంటి మొసళ్ళు ఉన్నటువంటి ఆ నైలు నదిలో ఆ రోజుల్లో అజ్ఞాన కాలంలో మరి ఎంత ఆఫ్రికా ఖండంలో విపరీతమైనటువంటి మొసళ్ళు ఉంటాయి. మరి జంతువులు కూడా విపరీతంగా ఉంటాయి. కనుక ఆ రోజుల్లోనే మరి దేవుడు కాశాడంటే ఎంత ఆశ్చర్యమో. సింహాల బోనులో దానియేలుకు రక్షించినటువంటి దేవుడు ఆ బిడ్డను తీసి కాసి కాపాడినందుకు దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే 5-6 వచనాలు మనం చూస్తే ఆ చిన్నవాడిని తీసి మోషే సుందరుడై ఉండుట చూసి అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనకి ఆ మాటలు కనబడతాయి. ఆమె చెప్పినటువంటి ఒక చక్కని మాటను మనం గమనించినట్లయితే ఆ 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే ఆమె ఆ పిల్లవాడిని చూసింది. ఇతడు హెబ్రీలలో ఒకడు అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఐగుప్తు దేశము హాము సంతానం, హాము దేశం. అది హాము నోవాహ కుమారుల్లో మొదటి కుమారుడు. ఆ హాము సంతానము వారే ఈ హాము దేశపు అంటే ఐగుప్తు దేశం వారు. అంటే నీగ్రో వారన్నా లేక కూసు దేశస్తులన్నా ఆఫ్రికా వాళ్ళన్నా ఆ సంతానంలో నుంచే వచ్చిన వారు. కాబట్టి వాళ్ళంతా నలుపు. హాము అంటే నలుపు. ఆ శరీరాలు కూడా నల్లగానే ఉంటాయి. అందుకనే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా నల్లగా ఉంటారు. కాబట్టి ఆమె ఈ పిల్లవాడిని చూసి ఇతడు హెబ్రీయుడు అంది. కారణం ఏంటంటే వారు నల్లవారు. ఈ పిల్లవాడు మరి ఎంతో సుందరుడు అని రాస్తుంది. అనగా హాము సంతానం ఐగుప్తు వారైతే షేము సంతానము హెబ్రీయులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మాటలు మనము వారు షేము సంతానం, హాము సంతానం వారు. మోషే షేము సంతానం. వారి శరీరాలు కూడా ఎరుపు. పైగా అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే సుందరుడు అని రాస్తుంది.
అంటే ఎర్రని శరీరం. ఇలాప వాక్యాలు మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే బంగారము వంటి దేహములు గలవారు అంటారు, హేమమంత తెల్లని వారు అంటారు. అక్కడ మరి నీలముల వంటి శరీరము కలిగినటువంటి వారని రాస్తుంది. అందుచేతనే హెబ్రీయుడని ఆ పిల్లవాడిని చూడటమే ఈమె గుర్తుకట్టింది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా అక్కడ ఉన్నటువంటి వారిలో ఒక ప్రత్యేకంగా ఈ బిడ్డ మనకి కనపడినట్లుగా కనపడుతుంది. మనం కూడా మన విశ్వాస జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఉండాలి. మన మాట, మన నడక, మన కట్టుబాట్లు పద్ధతిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ హామాన్ అనేటటువంటి ఆయన అంటాడు అహష్వేరోషుతో, రాజా మన సంస్థానములు అంటే 127 దేశాల్లో ఒక జాతి వారు ఉన్నారు, వారి యొక్క కట్టుబాట్లు, వారి విధులు సకల జనుల విధుల కంటే ఏర్పాటుగా ఉన్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం. అవును, క్రైస్తవులం అయినటువంటి మనకి మన మాట, మన తీరు, పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, అక్షయమైనటువంటి అలంకరణ ధరించుకోండి. క్షయమైనటువంటిది కాదు, కానీ క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి తగినట్లుగా మనం జీవించినప్పుడు దేవుని మహింపరిచిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం. అదే అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, బర్నబా పౌలు అంతియోకయలో సువార్త ప్రకటిస్తూ, అంతియోకయలో ఉన్నటువంటి వారు శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిగా క్రైస్తవులని పిలిపించుకున్నారంట. క్రైస్తవులు అంటే వీళ్ళు ఇలాగుంటారు. అదే ఆ చిన్న బాలుడైనటువంటి మోషేను చూడటమే అతడు హెబ్రీయుడు అని ఒక అన్యజనురాలు సాక్ష్యం ఇచ్చిందంటే అద్భుతం కదా. ఇంకా మనం చూసినట్లయితే మోషే నూతన జన్మను పొందినట్టుగా చూస్తాం మనం. అవును, ఎందుకంటే భూమి మీద పెరిగాడు, నీళ్లలో నుంచి 10వ వచనంలో ఉంటుంది, అతడు నీళ్లలో నుంచి తీయబడిన గనుక మోషే అని పేరు పెట్టింది ఆమె. అంటే మోషే అనగా నీళ్లలో నుంచి తీయబడిన వాడు అని, అంటే మరొక జన్మ. అందుకని తీతు రాసినటువంటి పత్రికలో అంటాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం, మరొక జన్మ. వాడలో ఉన్నటువంటి నోవహ కుటుంబం, ఆ వాడే రక్షకుడై యేసయ్య ఆ కుటుంబాన్ని రక్షించాడు. నీళ్లలో పడేసినటువంటి యోనాను దేవుడు మత్స్యం ఆ రూపంలో వెళ్ళి యోనాను కాపాడాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతూ ఉందని. ఈ మోషేను ఈ జమ్మి పెట్టిలో నుంచి దేవుడు కాపాడాడు. అదే పునర్జన్మ సంబంధమైన స్నానం. యేసయ్య దగ్గరికి ఒక ఆయన వచ్చాడు ఒక రోజు. ఆయన నికోదేము అనగా నిర్దోషి అని అర్థం. యూదా మతానికి చెందినవాడు, యూదుల అధికారి, మత నిష్ఠాగరిష్ఠుడు, యేసయ్య దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడని గమనించినటువంటి వాడు. ఆయన అన్నాడు ఒక రాత్రి పూట యేసయ్య దగ్గరికి వెళ్ళి, బోధకుడా నువ్వు దేవుని యొద్దను వచ్చిన వాడవని నేను ఎరుగుదును, అక్కడి నుంచి వస్తేనే కానీ అద్భుత కార్యాలన్నీ చేయలేవు, మరి దేవుని యొద్ద నుంచి వచ్చిన వాడవని నేను ఎరుగుదును, దేవుడు తోడై ఉంటేనే కానీ ఈ సూచక క్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు ఆయన. అయితే ముసలివాడునైనటువంటి నేను రెండోసారి ఎలా జన్మించగలను అంటే, ఒకడు నీటి ద్వారాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే 2వ జన్మనెత్తినట్లుగా మనకి కనబడుతుంది. మరి నువ్వెంతకాలం అయ్యిందో రక్షించబడి నాకైతే తెలియదు, కానీ ఇంకా వాయిదాలు వేస్తూ నూతన జన్మ అనుభవాన్ని పొందకుండగా ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో. ఆయన యూదుల అధికారి అయ్యుండి, ధర్మశాస్త్రోపదేశకుడయ్యుండి, నిత్యరాజ్యం అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటో తెలియకుండా ఉన్నాడు. ఇంకా నీవెవరివైనా, పండితుడు అయినా, విద్యావంతుడు అయినా, ఎవరివైనా నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోలేమని దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మోషేను కాపాడాడు. పెట్టి తీసేసరికి అక్క మిరియాము వచ్చింది దగ్గరికి. అమ్మ ఈ బిడ్డ కొరకు దాదిని తీసుకురానా అంది. అమ్మా చాలా మంచిదానివి, ఎక్కడి నుంచి వచ్చావో తీసుకురామంది ఆమె. వెళ్ళి సరాసరిని వెళ్ళి తల్లిని తీసుకొచ్చింది.
ఆ తల్లిని తీసుకొచ్చినప్పుడు ఆమె అంది, అమ్మాయి ఈ బిడ్డని నీకు జీతం ఇస్తాను, పాలిచ్చి నా కొరకు పెంచమంది. దేవుని యొక్క మహాకృప, మహాప్రేమ. అదే యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా తల్లి తన సంటి బిడ్డను కరుణించకుండగా మరచునా? ఒకవేళ వాళ్ళైనా మరుతురేమో కానీ నేను మరువనని చెప్పినటువంటి వాక్యము నెరవేరినట్లుగా ఆ తల్లికి ఆనందమే ఆనందం. ఏ తల్లి అయితే బిడ్డ కొరకు ఎదురు చూసిందో అదే దేవుడు ఆ బిడ్డని తల్లికి ఇచ్చాడు. ఆ తల్లి ఒడిలోనే పెరిగాడు. అక్కడ ఒక మాట మనం గమనించవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఆ ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డని నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు జీతం ఇస్తాను అంటే ఆ బిడ్డను అదే తల్లి పెంచింది కానీ ఫరో కుమారుడిగా పెరగలేదు, దేవుని సేవకుడిగా పెరిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమామయుడు అయిన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై స్తోత్రాలు. నా నాయన, నీ సేవకుడైనటువంటి మోషేను గూర్చి తీరుగా మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ విశ్వ ప్రణాళికలో నా నాయన జగత్ పునాది వేయబడకముందే నీ కుమారుని ఏర్పాటు చేసుకున్నావు. భయంకరమైనటువంటి రాజ్య శాసనాలలో నుంచి, నైలు నది మొసళ్ళ నుంచి కాపాడి సజీవుడిగా ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. ఇశ్రాయేలును నడిపించే గొప్ప నాయకునిగా, చరిత్రలోనే ఎవరు చూడలేనటువంటి నాయకునిగా నీవు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. ఈయన వాక్యాన్ని వృధా కాకుండా నీరు కట్టి ఫలింపచేయండి. ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఈ మీడియా ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారు, అటు బిడ్డలందరినీ కూడా మీ దక్షిణ ఆస్తము చేత ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.